హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10th క్లాస్ విద్యార్థులందరకు ఈ రోజున రిజల్ట్స్ అయితే విడుదల చేయబోతున్నారండి. సో ఎన్ని గంటలకు రిజల్ట్స్ అనేది విడుదల చేయబోతున్నారు, సో ఏ విధానంలో వీళ్ళకి రిజల్ట్స్ అనేది ప్రకటించబోతున్నారు, మార్క్స్ ఏమైనా కలుపుతారా, లేదంటే ఎంతమంది ఈసారి పాస్ కాబోతున్నారు, ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలియజేస్తాను. సో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క 10th క్లాస్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. సో కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ప్రతి చిన్న అప్డేట్ కూడా స్టూడెంట్స్ సంబంధించి నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10th క్లాస్ విద్యార్థులు రీసెంట్లీ మనకు ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశారండి. సో ఏపీఎస్ఎస్సి బోర్డు అయితే మనకు ఈ రోజున ఉదయం 11 గంటలకు 10th ఫలితాలు అనగా 22వ తేదీ ఉదయం 11 గంటలకు 10th క్లాస్ ఫలితాలను అయితే విడుదలైతే చేయబోతుంది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విద్యాశాఖ అయితే విడుదలైతే చేయబోతుంది అనమాట. అయితే ఈసారి ఎవరికైనా మార్క్స్ కలుపుతారా, ఎంతమంది పాస్ అవుతారు, ఈ విషయాల్లో కనుక మనం వెళ్ళి చూసుకున్నట్లయితే ఈసారి ఎక్కువ మంది పాస్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుందండి. ఎందుకంటే లాస్ట్ టైం మనకు కరోనా వచ్చింది కాబట్టి కరోనా వల్ల అందరూ పాస్ అయితే అయ్యారు. అదేవిధంగా మనకు కొత్త కొత్త మార్కులు అయితే మనకు యాడ్ చేయరు. కానీ సో ఎవరైతే జెన్యున్గా ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యి జెన్యున్గా రాసి ఉంటారో సో అటువంటి వారందరికీ పాస్ చేస్తారనమాట. సో ఈ రోజునే మనకు సప్లిమెంటరీ ఎప్పుడు పెడతారు, ఇంప్రూవ్మెంట్స్ ఎప్పుడు రాసుకోవచ్చు, ఈ విషయాలన్నీ కూడా మనకు రిజల్ట్స్ అనేది రిలీజ్ చేసిన వెంటనే డేట్స్ కూడా అయితే మనకు అనౌన్స్ చేస్తారు. ఫీజులు కాస్ట్ కూడా అయితే చేస్తారు. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చారండి. సో ఆ లింక్ని మీరు క్లిక్ చేసుకుని మీ రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోండి. ఈజీగా సింపుల్గా అందరికంటే ముందుగా మీ యొక్క రిజల్ట్స్ అనేది తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో అయితే వెయిట్ చేయండి. నేను ఎప్పటికప్పుడు ఏమన్నా మనకు ఈ యొక్క మార్పులు చేర్పులు చేసినా సరే వీడియో చేసి ఖచ్చితంగా తెలియజేస్తాను. మిస్ అవ్వకుండా మీరు ఎప్పటికప్పుడు రెగ్యులర్గా మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి. ముఖ్యంగా మన ఛానల్లో విద్యార్థులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.